మిత్రులారా, లోకంలో ప్రతి మనిషి సుఖంగా ఉండాలని, ఐశ్వర్యవంతుడు కావాలని కోరుకుంటాడు. దానికోసం రాత్రింబగళ్ళు కష్టపడుతుంటాడు. కాని అందరిళ్లలోనూ లక్ష్మీదేవి ఎందుకు తాండవించడం లేదు? ఎందుకు కొందరు మాత్రమే అతి తక్కువ సమయంలోనే గొప్ప స్థాయికి చేరుకుంటున్నారు? మరికొందరు జీవితాంతం అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతున్నారు? దీనికి గల కారణం కేవలం కష్టం మాత్రమే కాదు, ఆ కష్టానికి తోడవ్వాల్సిన దైవబలం మరియు మీరు ఎంచుకునే సమయం. ఈ సృష్టిలో ప్రతి అణువు ఒక క్రమశిక్షణతో నడుస్తోంది. సూర్యుడు నిర్ణీత సమయానికే ఉదయిస్తున్నాడు. చంద్రుడు తన కళలను సక్రమంగానే ప్రదర్శిస్తున్నాడు. కానీ మనిషి మాత్రం ఈ సృష్టి క్రమాన్ని మరిచిపోయి తన ఇష్టానుసారం జీవిస్తున్నాడు. ముఖ్యంగా ఉదయకాలపు అమృత గడియలను నిద్రలో జారవిడుచుకుంటున్నాడు. అందుకే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఫలితం దక్కడం లేదు. మన పెద్దలు సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని ఎందుకన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? బ్రాహ్మీ ముహూర్తం అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమయం. అంటే కొత్తగా దేన్నైనా సృష్టించడానికి అనుకూలమైన సమయం అని అర్థం. సాధారణంగా సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ఈ సమయం ప్రారంభమవుతుంది. శాస్త్రీయంగా చూస్తే ఈ సమయంలో వాతావరణంలో ఓజోన్ వాయువు అత్యధికంగా ఉంటుంది. ఇది మన ఊపిరితిత్తులకు, మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో విశ్వంలో ఉండే ప్రాణశక్తి అత్యంత ఉచ్చస్థితిలో ఉంటుంది. దేవతలు, సిద్ధులు, గంధర్వులు ఈ సమయంలోనే భూలోక సంచారం చేస్తూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుఝామున 4 గంటల 30 నిమిషాల సమయం ఎంతో పవిత్రమైనది. ఆ సమయంలో ప్రకృతి అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ మీ మనస్సు ఎటువంటి అలజడి లేకుండా నిర్మలంగా ఉంటుంది. అటువంటి సమయంలో మీరు చేసే ప్రతి సంకల్పం, మీరు పఠించే ప్రతి మంత్రం నేరుగా ఆ పరమాత్మ చెంతకు చేరుతుంది. అందుకే ఆ సమయంలో చేసే ప్రార్థనకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, మేము రోజంతా కష్టపడుతున్నాం కదా, మరి మాకెందుకు ధనం రావడం లేదు అని. మిత్రులారా, కష్టమనేది శరీరానికి సంబంధించింది. కానీ భాగ్యమనేది మీ కర్మకు మరియు మీరు పొందే దైవశక్తికి సంబంధించింది. మీరు నిద్రలేచే సమయమే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారో వారిని అలక్ష్మి ఆవహిస్తుంది. లక్ష్మీదేవికి 2 సోదరిమణులున్నారు. ఒకరు ఐశ్వర్యాన్నిచ్చే శ్రీ మహాలక్ష్మి, మరొకరు దరిద్రాన్నిచ్చే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవికి ఆలస్యమంటే ఇష్టం, మురికి అంటే ఇష్టం, నిద్ర అంటే ఇష్టం. అందుకే ఎవరైతే సూర్యోదయం వరకు నిద్రపోతారో వారింట్లో జ్యేష్ఠాదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది. అటువంటి చోట లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. ఒక్క 21 రోజులు ఉదయం 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేచి చూడండి. మీలోని ఆలోచనలు మారుతాయి. మీ శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ సమయంలో చేసే సాధన మీ సుప్త చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీ ఇంట ధనవర్షం కురిపించే ఆ అద్భుత మంత్రమేమిటో, దాన్ని ఈ పవిత్ర సమయంలో ఎలా పఠించాలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 21 రోజుల ప్రయాణంలో మీ జీవితం ఎలా మారుతుందో మీరే స్వయంగా గమనిస్తారు. మిత్రులారా, మనం బ్రాహ్మీ ముహూర్తపు గొప్పతనాన్ని తెలుసుకున్నాము. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది. మేము కష్టపడుతున్నాం, దైవచింతనతో ఉన్నాం, అయినా మా ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు స్థిరంగా ఉండటం లేదు అని. దీనికి సమాధానం లక్ష్మీదేవి మరియు ఆమె సోదరి అయిన జ్యేష్ఠాదేవి మధ్య ఉన్న వ్యత్యాసంలో దాగి ఉంది. మన పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందుగా జ్యేష్ఠాదేవి ఉద్భవించింది. అందుకే ఆమెను లక్ష్మీదేవికి అక్కగా భావిస్తారు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, వెలుగుకు, మంగళానికి ప్రతీక అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి, చీకటికి మరియు అలసత్వానికి సంకేతం. ఈ 2 సోదరీమణుల స్వభావాలు పూర్తిగా భిన్నమైనవి. ఎక్కడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడదు. జ్యేష్ఠాదేవికి అత్యంత ప్రీతికరమైనవేమిటో తెలుసా? ఆలస్యం, నిద్ర, మురికి మరియు ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా పడకదిగకుండా నిద్రపోతూ ఉంటారో వారిని జ్యేష్ఠాదేవి వెంటనే ఆవహిస్తుంది. ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించిందంటే అది కేవలం ఆర్థిక ఇబ్బందులకే పరిమితం కాదు. ఇంట్లో అనవసరమైన గొడవలు, అనారోగ్యం మరియు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. రేపు చేద్దాంలే అనే వాయిదా వేసే ధోరణి మీలో ఉందంటే
అది జ్యేష్ఠాదేవి ప్రభావమే అని గుర్తించాలి. లక్ష్మీదేవికి చురుకుదనం, పరిశుభ్రత మరియు ఉత్సాహమంటే ఇష్టం. ఎవరైతే తెల్లవారుజామునే నిద్రలేచి తమ పనులను భగవన్నామ స్మరణతో ప్రారంభిస్తారో వారిని చూసి జ్యేష్ఠాదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన క్షణమే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఆహ్వానం లేకుండానే ప్రవేశిస్తుంది. చాలామంది ఇళ్లల్లో ఉదయం పూట ఎంతో ఆలస్యంగా నిద్రలేస్తారు. ఆ సమయంలో ఇంట్లో గాలి వెలుతురు లేకుండా కిటికీలు మూసి ఉంచి అపరిశుభ్రంగా ఉంచుతారు. ఇది దరిద్రాన్ని స్వయంగా ఆహ్వానించడమే అవుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా మీలోని జ్యేష్ఠాదేవిని, అంటే మీలోని బద్ధకాన్ని తరిమికొట్టాలి. అందుకే మన పెద్దలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని, మరియు ఉదయం నిద్రలేవగానే లక్ష్మీ కటాక్షం కోసం ప్రార్థించాలి అని చెబుతుంటారు. మీరు అప్పుల బాధతో సతమతమవుతుంటే, మీ వ్యాపారంలో నష్టాలు వెంటాడుతుంటే, మొదట మీరు చేయవలసింది మీ నిద్రను జయించడం. తెల్లవారుజామున 4:30 నిద్రలేవడం అనేది జ్యేష్ఠాదేవిని మీ ఇంటి నుండి పంపించి వేసే మొదటి మెట్టు. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే మంగళకరమైన ధ్వనులు వినిపిస్తాయో అక్కడే కొలువై ఉంటుంది. ఉదయాన్నే ఇల్లు ఊడ్చి ముంగిట ముగ్గు వేసి దీపం వెలిగించే ఇళ్లల్లో ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆధునిక జీవనశైలిలో మనం వీటన్నింటినీ మరచిపోతున్నాము. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం సూర్యుడు నెత్తిమీదకు వచ్చేవరకు నిద్రపోవడం వల్ల మనం తెలియకుండానే దరిద్రాన్ని పెంచుకుంటున్నాము. భాగ్యమనేది మీ కర్మకు మరియు మీరు పొందే దైవశక్తికి సంబంధించింది. మీరు నిద్రలేచే సమయమే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఐశ్వర్యం కావాలని కోరుకునేవారు నిద్రను ఒక తపస్సులా జయించాలి. ఈ 21 రోజుల సాధనలో మీరు జ్యేష్ఠాదేవిని వదిలించుకుని మహాలక్ష్మిని మీ ఇంట ఎలా ప్రతిష్ఠించుకోవాలో నేర్చుకుంటున్నారు. ధనవర్షం కురవడమంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహం రావడం, మీరు చేసే ప్రతి పనిలో విజయం కలగడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గిపోవడం, ఇవన్నీ లక్ష్మీ కటాక్షానికి సంకేతాలే. మిత్రులారా, మనం బ్రాహ్మీ ముహూర్తపు శక్తిని మరియు దరిద్రాన్నిచ్చే జ్యేష్ఠాదేవిని ఎలా పారదోలాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం నిద్రలేవగానే చేసే మొదటి పని గురించి మాట్లాడుకుందాం. చాలామంది నిద్రలేవగానే మొట్టమొదట ఫోన్లు చూడటం లేదా పక్కనున్నవారితో అనవసరమైన మాటలు మాట్లాడటం చేస్తుంటారు. కానీ మన సనాతన ధర్మం ప్రకారం నిద్రలేవగానే మన కళ్ళు మొట్టమొదట చూడవలసింది మన అరచేతులను. దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరీ, ప్రభాతే కరదర్శనం అని మన పెద్దలు చెబుతుంటారు. అంటే అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి మరియు మూలల్లో గౌరీదేవి కొలువై ఉంటారని దీని అర్థం. తెల్లవారుఝామున 4:30 నిద్రలేవగానే మీ అరచేతులను ఒక దైవస్వరూపంగా భావించి చూడటం వల్ల మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉందనే ఒక గొప్ప సంకేతాన్ని మీరు మీ అంతరాత్మకు పంపిస్తున్నారు. నిద్రలేవగానే మన శరీరంలో శక్తి ప్రవాహం అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో మన అరచేతులను చూసుకుంటూ ఈ శ్లోకాన్ని స్మరించడం వల్ల మనలోని సబ్ కాన్షియస్ మైండ్ మేల్కొంటుంది. అరచేతి అగ్రభాగంలో ఉండే లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యాన్ని, మధ్యలో ఉండే సరస్వతి జ్ఞానాన్ని మరియు మూలంలో ఉండే శక్తి మనకు రక్షణను ఇస్తారు. అంటే ఒక మనిషి జీవితానికి కావాల్సిన సంపద, బుద్ధి మరియు రక్షణ ఈ మూడూ మన చేతుల్లోనే ఉన్నాయని, మన కర్మల ద్వారానే మనం వీటిని సాధించుకోవాలని ఈ ప్రక్రియ మనకు గుర్తు చేస్తుంది. దురదృష్టవశాత్తు నేటి కాలంలో మనం నిద్రలేవగానే నెగిటివ్ వార్తలు లేదా సోషల్ మీడియాలోని అనవసర విషయాలు చూడటం వల్ల మన మెదడులోకి ప్రతికూల తరంగాలు ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల రోజంతా ఏదో ఒక తెలియని ఆందోళన, చిరాకు మనల్ని వెంటాడుతున్నాయి. దీనికి విరుగుడుగా ఈ 21 రోజుల సాధనలో భాగంగా మీరు నిద్రలేవగానే ప్రశాంతంగా మీ అరచేతులను దర్శించుకోవడం ఒక నియమంగా పెట్టుకోవాలి. ఈ అరచేతుల దర్శనం కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక ఒక మనోవైజ్ఞానిక సత్యం కూడా ఉంది. మన చేతులు మన కర్మలకు ప్రతీకలు. మనం చేసే ఏ పనైనా ఈ చేతుల ద్వారానే జరుగుతుంది. ఉదయాన్నే మన చేతులను మనం గౌరవించుకోవడమంటే ఆ రోజు మనం చేసే పనులన్నీ ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని ఒక దృఢ సంకల్పం చేసుకోవడం. ఈ సమయంలో మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు. నేను అదృష్టవంతుడిని, భగవంతుడు నాకు అన్నీ ఇస్తున్నాడు,
నా చేతుల ద్వారా ఈరోజు మంచి పనులు జరుగుతాయి అనే సంకల్పంతో మీ అరచేతులను ముఖానికి దగ్గరగా ఉంచుకుని నిమిషం పాటు ధ్యానించాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. లక్ష్మీదేవికి పరిశుభ్రత మరియు క్రమశిక్షణ అంటే ఎంత ఇష్టమో, తన కర్మల పట్ల స్పష్టత ఉన్నవారంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. మిత్రులారా, ఈ 21 రోజుల నియమంలో మీరు పాటించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీ మనస్సును ఒక స్వచ్ఛమైన పాత్రలా మార్చుకోవాలి. అరచేతుల దర్శనం తరువాత కాసేపు పడకమీదనే ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనించాలి. హడావిడిగా మంచం దిగకూడదు. భూమాతపై కాలు పెట్టే ముందు ఆమెకు క్షమాపణలు చెప్పుకొని పాదాఘాతం క్షమస్వమే, ఆ తరువాతే మీ దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టాలి. ఈ చిన్న చిన్న మార్పులు మీలో ఒక గొప్ప మార్పును తీసుకువస్తాయి. మీ భాగ్యం మీ చేతుల్లోనే ఉందని గ్రహించినప్పుడు మీరు ఇతరులపై ఆధారపడడం మానేస్తారు. మీలోని దైవత్వాన్ని మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. సంపద అనేది కేవలం బయట ఉండే వస్తువు కాదు, అది మీ లోపల నుండి ప్రవహించే ఒక చైతన్యం. ఆ చైతన్యం పెరిగితే ఐశ్వర్యం దానంతట అదే వస్తుంది. మీరు ఈ విధంగా నిద్రలేవగానే మీ అదృష్టాన్ని మీరే మేల్కొల్పుతున్నారు. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను ముందుగా చెప్పినట్లు, ఈ పరిహారంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా గమనించాలి. యాంత్రికంగా చేతులు చూసుకోవడం వేరు, భక్తితో, నమ్మకంతో ఆ దైవశక్తిని స్మరిస్తూ చూడడం వేరు. మీరు ఈ 21 రోజులు ఇలా చేస్తూ ఉంటే మీ చేతుల్లో ఉండే రేఖలు కూడా మీకు అనుకూలంగా మారతాయని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మీ కష్టానికి దైవబలం తోడవడమంటే ఇదే. మిత్రులారా, మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో బ్రాహ్మీ ముహూర్తం, జ్యేష్ఠాదేవిని పారదోరడం మరియు కరదర్శనం గురించి తెలుసుకున్నాము. అయితే మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు, స్వామి, ఈ పరిహారాన్ని 21 రోజులే ఎందుకు చేయాలి? ఒకరోజు చేస్తే ఫలితం రాదా, లేదా వారం రోజులు చేస్తే సరిపోదా అని. దీని వెనుక ఒక అద్భుతమైన మనోవైజ్ఞానిక సత్యం దాగి ఉంది. ఆధునిక సైన్స్ ప్రకారం మన మెదడు ఏదైనా ఒక కొత్త విషయాన్ని అలవాటుగా మార్చుకోవడానికి లేదా పాత అలవాటును వదులుకోవడానికి కనీసం 21 రోజుల సమయం తీసుకుంటుంది. దీన్నే 21 డే రూల్ అని పిలుస్తారు. మన మెదడులోని నాడులు ఒక కొత్త మార్గాన్ని నిర్మించుకోవడానికి ఈ సమయం ఎంతో కీలకం. మీరు 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తెల్లవారుఝామున 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేచి ఈ మంత్రసాధన చేస్తే అది మీ మెదడులో ఒక శాశ్వత ముద్రగా మారుతుంది. ఆ తర్వాత మీరు అలారం పెట్టుకోకపోయినా మీ అంతరాత్మే మిమ్మల్ని ఆ సమయానికి మేల్కొలుపుతుంది. మనం చేసే ఈ 21 రోజుల సాధనను 3 వారాల దశలుగా విభజించవచ్చు. మొదటి వారం అత్యంత కష్టమైనది. ఈ 7 రోజులు మీ పాత అలవాట్లు, మీ బద్ధకం మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. ఇంకొక్క 5 నిమిషాలు పడుకుంటే ఏమవుతుంది, రేపటి నుండి చేద్దాంలే అనే ఆలోచనలు మీ మనసులో సునామీలా వస్తాయి. ఇది ఒక యుద్ధం లాంటిది. మీలోని పాత మనిషికి, కొత్తగా పుట్టబోతున్న అదృష్టవంతుడికి మధ్య జరిగే యుద్ధం. ఈ వారం రోజులు ఎవరైతే పట్టుదలతో నిద్రను జయిస్తారో వారు సగం విజయం సాధించినట్లే. ఈ సమయంలో మీ శరీరం కొత్త సమయానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి కొంచెం నీరసంగా అనిపించవచ్చు. కానీ భయపడకండి, అది మీలోని నెగటివ్ ఎనర్జీ బయటకు పోవడానికి జరుగుతున్న ప్రక్రియ మాత్రమే. 2వ వారంలోకి అడుగుపెట్టగానే మీలో ఒక తెలియని మార్పు మొదలవుతుంది. మీ శరీరం ఈ కొత్త జీవనశైలికి సహకరించడం ప్రారంభిస్తుంది. నిద్రలేవడం సులభం అవుతుంది. ఈ కాలంలో మీలోని సృజనాత్మకత పెరుగుతుంది. మీరు చేసే మంత్రపఠనం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ వారంలోనే మీకు వింతైన, సులభప్రదమైన అనుభవాలు కలగవచ్చు. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు మీ మెదడులో తళుక్కున మెరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఆకాశం నుండి డబ్బులు పడటం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే బుద్ధిని ప్రసాదించడం. ఆ బుద్ధి మీకు ఈ 2వ వారంలోనే లభించడం ప్రారంభమవుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం బలపడుతుంది. ఇక 3వ వారం అంటే 15వ రోజు నుండి 21వ రోజు వరకు, ఇది మీ విజయానికి మకుటం లాంటిది. ఈ సమయంలో ఈ సాధన మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. మీరిప్పుడు బలవంతంగా నిద్రలేవడం లేదు, ఒక దివ్యమైన ఉత్సాహంతో మేల్కొంటున్నారు. మీ ముఖంలో ఒక వర్చస్సు, మీ మాటలో ఒక గంభీరత కనిపిస్తాయి.
ఈ చివరి రోజుల్లో మీరు చేసే ప్రతి మంత్రపఠనం విశ్వాంతరాళాల్లోకి ప్రవహించి మీకు కావలసిన సంపదను మీ వైపుకు ఆకర్షిస్తుంది. 21 రోజులు పూర్తయ్యేసరికి మీ పాత దరిద్ర జాతకం కాలిబూడిదై ఒక నూతన ఐశ్వర్యవంతమైన జీవితం ప్రారంభమవుతుంది. అందుకే ఈ దీక్షను మధ్యలో ఆపడమంటే చేతికొచ్చిన బంగారాన్ని నేలపాలు చేయడమే. మిత్రులారా, ఈ 21 రోజుల నియమం వెనుక ఉన్న పరమార్థం మిమ్మల్ని ఒక క్రమశిక్షణ గల యోగిగా మార్చడమే. సంపద అనేది నిలకడలేని మనసు దగ్గర ఉండదు. ఎవరి మనసు అయితే ప్రశాంతంగా స్థిరంగా ఉంటుందో వారి దగ్గరే లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది. ఈ సైకాలజీని అర్థం చేసుకుని మీ మనస్సును మీరు లొంగదీసుకోవాలి. మీరు మనసు చెప్పినట్లు వింటే మీరు బానిసలవుతారు. అదే మనస్సు మీ మాట వినేలా చేసుకుంటే మీరు యోగులవుతారు. ఈ 21 రోజున ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఆ పరమాత్మ శక్తి మీకు అడుగడుగునా తోడుంటుంది. మిత్రులారా, మనం సమయం యొక్క ప్రాముఖ్యతను మరియు 21 రోజుల నియమాలను తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక సాధనలో అత్యంత కీలకమైన సంకల్పం గురించి మాట్లాడుకుందాం. మనిషి జీవితంలో సంకల్పం లేని పూజ, లక్ష్యం లేని ప్రయాణం లాంటిది. సంకల్పం అంటే కేవలం ఒక కోరికను కోరుకోవడం కాదు, అది మీ మనసులో ఒక దృఢమైన బీజాన్ని నాటడం. తెల్లవారుజామున 4:30 మీరు నిద్రలేచి స్నానాదులు ముగించుకుని కూర్చున్నప్పుడు మీ మనసులో ఏ ఆలోచన ఉందో అదే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. సంకల్పం అనేది ఒక విల్లు నుండి వదిలిన బాణం లాంటిది. అది గురి తప్పకుండా విశ్వాంతరాళాల్లోకి ప్రవహించి మీకు కావలసిన సంపదను మరియు విజయాన్ని తిరిగి మీ వద్దకు తీసుకువస్తుంది. అందుకే మన పెద్దలు ఏ పూజ చేసినా మొదట సంకల్పం చెప్పిస్తారు. ఆ సమయంలో మీ అంతరాత్మతో మీరు చేసుకునే ఒక పవిత్రమైన ఒప్పందమే ఈ సంకల్ప బలం. చాలామంది అడుగుతుంటారు, స్వామీ, మేం మంత్రం చెబుతున్నాం, పూజ చేస్తున్నాం, కాని ఫలితం రావడం లేదు ఎందుకు అని. దీనికి కారణం మీ సంకల్పంలో స్పష్టత లేకపోవడమే. ఉదాహరణకు, మీరు నాకు డబ్బు కావాలి అని కోరుకుంటే అదొక అస్పష్టమైన కోరిక. దానికి బదులుగా నాకున్న ఈ అప్పులు 21 రోజుల్లో తీరిపోవాలి, నా వ్యాపారం ఈ విధంగా వృద్ధి చెందాలి అని ఖచ్చితమైన లక్ష్యంతో కోరుకోవడమే నిజమైన సంకల్పం. మీరు ఉదయం పూట మంత్రపఠనానికి కూర్చున్నప్పుడు మీ 2 కళ్ళు మూసుకుని మీకు కావలసిన లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా భావించాలి. అంటే మీకొక సొంత ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో మీరు ఇప్పటికే నివసిస్తున్నట్లుగా, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా మీ మనసులో ఒక దృశ్యాన్ని సృష్టించుకోవాలి. ఈ భావనే మీ సంకల్పానికి ప్రాణం పోస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే స్పష్టమైన లక్ష్యం మరియు దృఢమైన నమ్మకం ఉంటాయో అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. సంకల్ప బలం గురించి మన పురాణాలలో ఒక అద్భుతమైన మాట ఉంది. యద్భావం తద్భవతి. అంటే మీరు ఏది భావిస్తే అదే అవుతారు. మీరు నేను పేదవాడిని, నా కష్టాలు తీరవు అని అనుకుంటే విశ్వం మీకు అవే కష్టాలను ఇస్తుంది. అదే మీరు నేను అదృష్టవంతుడిని, భగవంతుడు నాకు అనంతమైన సంపదను ఇస్తున్నాడు అని నమ్మితే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాటంతట అవే అనుకూలంగా మారుతాయి. ఈ 4:30 సమయం మీ సంకల్పం నేరుగా విశ్వశక్తికి చేరడానికి రహదారి లాంటిది. ఆ సమయంలో మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు, అంటే ఒకరిపై అసూయ లేదా ద్వేషం ఉండకూడదు. 10 మందికి మేలు జరగాలి, నా జీవితం బాగుపడాలి అనే స్వచ్ఛమైన సంకల్పంతో ఉన్నప్పుడే ఆ మంత్రశక్తి మీకు 100 రెట్లు వేగంగా ఫలితాన్నిస్తుంది. ఒక విత్తనం ఎంత బలంగా ఉంటే అంత పెద్ద వృక్షం వస్తుంది. అలాగే మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే మీ ఐశ్వర్యం అంత గొప్పగా ఉంటుంది. మిత్రులారా, ఈ 21 రోజుల సాధనలో మీ సంకల్పం ఒక వ్రతంలా సాగాలి. ప్రతిరోజు అదే సమయానికి అదే లక్ష్యంతో మీరు మంత్రం పఠించాలి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని మనం చెప్పుకున్నట్లుగా సంకల్పం లేకుండా మంత్రం పఠించడం వల్ల కేవలం శబ్దం మాత్రమే వస్తుంది, కానీ ఫలితం రాదు. మంత్రం అనేది ఒక వాహనమైతే మీ సంకల్పం దానికి ఇంధనం లాంటిది. సంకల్పం ఉన్నప్పుడు మీ మనసు బయట ఎక్కడో తిరగదు, అది కేవలం మీ లక్ష్యం మీదనే లగ్నమవుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత మరియు సంకల్పం తోడవుతాయో అప్పుడు అసాధ్యమైనది కూడా సులభమవుతుంది. ధనవర్షం కురవడం అంటే
ఆకాశం నుంచి డబ్బులు పడడం కాదు, మీ సంకల్పం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం, రావలసిన బాకీలు వసూలవడం మరియు మీ బుద్ధి సక్రమంగా పనిచేసి సంపదను సృష్టించడం. ఇదంతా మీ లోపల ఉన్న సంకల్పశక్తి చేసే మాయాజాలం. మీరు ఈ రోజు నుండే మీ సంకల్పాన్ని సిద్ధం చేసుకోండి. నేను ఎందుకు ఈ సాధన చేస్తున్నాను, నాకు ఏం కావాలి అనే విషయంలో మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ 21 రోజులు మీ సంకల్పాన్ని ఎవ్వరికీ చెప్పకండి. అది మీకు, ఆ దైవానికి మధ్య ఉండే రహస్యం కావాలి. రహస్యంగా చేసే సాధనకే ఫలితం ఎక్కువ. మీ సంకల్పం నెరవేరుతుందనే నమ్మకంతో ప్రతిరోజూ అడుగు ముందుకు వేయండి. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ 21 రోజుల సాధనలో పఠించబోయే మంత్రం వెనుక ఉన్న అసలు రహస్యం అంటే బీజాక్షర విజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. మంత్రమంటే కేవలం కొన్ని అక్షరాల కలయిక కాదు, అదొక శక్తివంతమైన ధ్వని తరంగం. ఈ విశ్వమంతా శబ్దంతోనే సృష్టించబడింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని వైబ్రేషన్ థియరీ అని పిలిస్తే, మన వేదాలు దీన్ని నాద బ్రహ్మ అని పిలిచాయి. బీజం అంటే విత్తనం అని అర్థం. ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఎలా దాగి ఉంటుందో, ఈ బీజాక్షరాలలో అనంతమైన సంపద, వైభవం మరియు శక్తి దాగి ఉన్నాయి. తెల్లవారుఝామున 4:30 సమయంలో మీరు ఉచ్చరించే ప్రతి అక్షరం విశ్వంలో ఒక ప్రకంపనను సృష్టిస్తుంది. ఆ ప్రకంపనలు మీ చుట్టూ ఉన్న నకారాత్మకతను తొలగించి ఐశ్వర్యాన్ని మీ వైపుకు ఆకర్షిస్తాయి. ఈ మంత్రంలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది ఓం. ఓం అనేది ప్రణవనాదం, అంటే ఈ సృష్టికి మూలమైన శబ్దం. మీరు ఓం అని పఠిస్తున్నప్పుడు ఆ ధ్వని మీ నాభి నుండి పుట్టి మీ మాడు వరకు ప్రవహించాలి. శాస్త్రీయంగా చూస్తే ఓంకారం పఠించడం వల్ల మీ మెదడులోని నాడులు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మీ అంతరాత్మను విశ్వశక్తితో అనుసంధానం చేసే ఒక వంతెన లాంటిది. ఓం అనగానే మీలోని అశాంతి తొలగిపోయి మనసు ఒక స్వచ్ఛమైన పాత్రలా మారుతుంది. ఏ పాత్రైతే ఖాళీగా మరియు స్వచ్ఛంగా ఉంటుందో అందులోనే మనం అమృతాన్ని నింపగలము. అలాగే ఓంకార నాదంతో మీ మనసును శుద్ధి చేసుకున్నప్పుడే తదుపరి వచ్చే సంపద బీజాలు మీలో నాటబడతాయి. అందుకే ఏ మంత్రానికైనా ఓం అనేది పునాది వంటిది. మంత్రంలోని తదుపరి శక్తివంతమైన అక్షరం శ్రీం. ఇది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. దీన్ని లక్ష్మీ బీజం అని పిలుస్తారు. శ్రీం అనేది కేవలం ఒక శబ్దం కాదు, అది సంపదను ఆకర్షించే ఒక అయస్కాంతం. మీరు శ్రీం అని పఠిస్తున్నప్పుడు ఆ ధ్వని తరంగాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఐశ్వర్య లక్షణాలను నింపుతాయి. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, అప్పుల బాధల నుండి విముక్తి లభించాలన్నా, మీ వ్యాపారం వృద్ధి చెందాలన్నా శ్రీం అనే అక్షరం ఒక అద్భుత ఆయుధంగా పనిచేస్తుంది. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా, ఈ అక్షరాన్ని కేవలం నోటితో అనడం ముఖ్యం కాదు, అది మీ గుండె లోతుల్లో నుండి రావాలి. మీరు శ్రీం అన్నప్పుడల్లా లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తున్నట్లుగా మీ మనసులో భావన కలగాలి. ఈ భావనే ఆ శబ్దానికి ప్రాణం పోస్తుంది. బీజాక్షరాల శక్తిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఒక రేడియో స్టేషన్ నుండి వచ్చే పాటను మనం వినాలంటే మన రేడియోను సరైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేయాలి. అలాగే విశ్వంలో అనంతమైన సంపద ప్రవహిస్తూనే ఉంది, కానీ దాన్ని అందుకోవడానికి మన అంతరాత్మను సరైన ధ్వని తరంగాలతో ట్యూన్ చేయాలి. ఈ 21 రోజుల సాధనలో మీరు చేసే ఈ ఓం శ్రీం పఠనం మీ జీవితాన్ని ఐశ్వర్య ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తుంది. తెల్లవారుఝామున 4:30 సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీరు చేసే ఈ చిన్న ధ్వని కూడా విశ్వాంతరాళ్యాల్లోకి ఎంతో బలంగా చొచ్చుకుపోతుంది. ఆ సమయంలో మీలోని సుప్త చైతన్యం మేల్కొని ఆ సంపద బీజాలను స్వీకరిస్తుంది. అందుకే ఈ సమయంలో చేసే మంత్రపఠనానికి సామాన్య సమయాల కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. మిత్రులారా, ఈ బీజాక్షరాల రహస్యం తెలిసినవారు ఎప్పుడూ పేదరికంలో ఉండరు. మీరు ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ శరీరంలోని ప్రతి అణువు ఆ ధ్వనితో స్పందించాలి. మీలోని భయం, ఆందోళన, పేదరికం అనే ఆలోచనలు ఈ ధ్వని తరంగాల తాకిడికి కాలిబూడిదైపోవాలి. ఈ 21 రోజుల దీక్షలో భాగంగా మీరు ఈ అక్షరాలను ఒక తపస్సులా స్మరించాలి. ఆ సమయంలో మీ మనసు బయట తిరగకుండా కేవలం ఆ శబ్దం మీదనే లగ్నమవ్వాలి. ఎప్పుడైతే శబ్దం మరియు భావం ఒకటవుతాయో అప్పుడే మంత్రసిద్ధి కలుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు ఈ మహామంత్రంలో ఉన్న మరో 2 అత్యంత శక్తివంతమైన అక్షరాలు హ్రీం మరియు క్లీం గురించి మాట్లాడుకుందాం. చాలామందికి కేవలం ధనం ఉంటే సరిపోదు,
ఆ ధనంతో పాటు సమాజంలో గౌరవం, అధికారం మరియు మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కూడా ముఖ్యం. హ్రీం అనేది భువనేశ్వరీ బీజం. ఈ విశ్వాన్ని పరిపాలించే ఆ పరాశక్తి యొక్క స్వరూపం ఈ అక్షరం. మీరు తెల్లవారుజామున 4:30 సమయంలో హ్రీం అని పఠిస్తున్నప్పుడు ఆ ధ్వని తరంగాలు మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని మరియు ఒక ఆకర్షణీయమైన వర్చస్సును సృష్టిస్తాయి. లోకంలో మీకు దక్కవలసిన కీర్తి ప్రతిష్టలు, మీపై అధికారుల అనుగ్రహం మరియు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం లభించడానికి ఈ హ్రీం అనే బీజాక్షరం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రంలోని తదుపరి అక్షరం క్లీం. దీన్ని కామరాజ బీజం అని పిలుస్తారు. ఇక్కడ కామం అంటే కేవలం శారీరక కోరికలు మాత్రమే కాదు, మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన సంకల్పం అని అర్థం. మీకు ఒక మంచి ఉద్యోగం కావాలన్నా, వ్యాపారంలో విజయం సాధించాలన్నా, లేదా మీ కుటుంబంలో సంతోషం కలగాలన్నా, ఆ కోరికను నిజం చేసే శక్తి ఈ క్లీం అక్షరంలో ఉంది. ఇది ఒక అయస్కాంతంలా పనిచేసి మీకు కావలసిన వ్యక్తులను, అవకాశాలను మీ వైపుకు ఆకర్షిస్తుంది. క్లీం అని మీరు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ శబ్దం మీ హృదయ స్థానం నుండి రావాలి. ఆ ధ్వని మీలోని భయాన్నూ, అభద్రతాభావాన్ని తొలగించి ఏదైనా సాధించగలననే అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని మనం అనుకున్నట్లుగా, ఈ అక్షరాల వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం యాంత్రికంగా పఠిస్తే ఫలితం అంతగా ఉండదు. హ్రీం మరియు క్లీం కలిసినప్పుడు అది మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మారుస్తుంది. హ్రీం మీకు వివేకాన్ని మరియు లోకాన్ని శాసించే శక్తినిస్తే, క్లీం మీకు కావలసిన వాటిని పొందే సామర్థ్యాన్నిస్తుంది. ఈ 21 రోజుల సాధనలో భాగంగా మీరు ఈ అక్షరాలను పఠిస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి స్వార్థం లేదా ఒకరికి హాని చెయ్యాలనే ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే ఈ బీజాక్షరాలు ప్రకృతి శక్తులకు సంబంధించినవి. ఇవి స్వచ్ఛమైన మనసుతో కోరుకునే కోరికలకే త్వరగా స్పందిస్తాయి. తెల్లవారుజామున ఈ మంత్రపఠనం వల్ల మీ మెదడులోని నాడులు ఉత్తేజితమై మీలో ఒక రకమైన గంభీరత వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపేలా మారుతుంది. ఇది లక్ష్మీ కటాక్షానికి ఒక ముఖ్యమైన మెట్టు. ఎందుకంటే ఐశ్వర్యం ఎప్పుడూ ఆత్మవిశ్వాసం మరియు గౌరవం ఉన్న చోటనే స్థిరంగా ఉంటుంది. మిత్రులారా, ఈ మంత్ర సాధన వల్ల మీలోని సుప్త చైతన్యం మేల్కొంటుంది. మీకు ఎప్పుడూ ఎదురు తిరిగే పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారడం, ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం అవ్వడం వంటివి మీరు ఈ 21 రోజుల్లో గమనిస్తారు. హ్రీం మరియు క్లీం అనేవి మీ జీవిత రథానికి 2 చక్రాలు వంటివి. ఒకటి మీకు లోకంలో గుర్తింపునిస్తే, మరొకటి మీ అవసరాలను తీరుస్తుంది. ఈ 4:30 సమయం మీ అంతరాత్మను ఈ దివ్య శక్తులతో అనుసంధానం చేయడానికి సరైన సమయం. ఆ సమయంలో విశ్వంలో ఉండే నిశ్శబ్దం మీ మంత్రశక్తిని అనేక రెట్లు పెంచుతుంది. మీరు పఠించే ప్రతి హ్రీం, ప్రతి క్లీం మీ జీవితంలోని చీకట్లను తొలగించి విజయ మార్గాన్ని సుగమం చేస్తుంది. మీరు ఈ రోజు నుండే ఈ బీజాక్షరాల గొప్పతనాన్ని గ్రహించి పూర్తి నమ్మకంతో మంత్రపఠనాన్ని కొనసాగించండి. కేవలం ధనం కోసమే కాకుండా ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం కోసం ఈ సాధన చెయ్యండి. మీ సంకల్పం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ తప్పకుండా సహకరిస్తాడు. మంత్రం అనేది మీ అంతరాత్మను తాకాలి. అప్పుడే అది మంత్రసిద్ధినిస్తుంది. ఈ 21 రోజులు మీ జీవితానికి ఒక మహత్తర అవకాశం. మిత్రులారా, ఇప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో, ముఖ్యంగా మనలోని చక్రాలు ఎలా ఉత్తేజితమవుతాయో మాట్లాడుకుందాం. మంత్రం అనేది కేవలం పెదవుల నుండి వచ్చే శబ్దం కాదు, అది మీ నాభి నుండి పుట్టే ఒక ప్రాణశక్తి. మన శరీరంలో 7 ప్రధాన శక్తి కేంద్రాలు లేదా చక్రాలు ఉన్నాయి.
తెల్లవారుజామున 4:30 సమయంలో మీరు పద్మాసనంలో లేదా సుఖాసనంలో నిటారుగా కూర్చుని మంత్రం పఠిస్తున్నప్పుడు ఆ ధ్వని తరంగాలు మీ వెన్నెముక గుండా ప్రవహించి ఈ చక్రాలను మేల్కొలుపుతాయి. ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం క్లీం అని ఉచ్చరిస్తున్నప్పుడు మీ పొట్ట లోపలికి కదలాలి. ఆ ఒత్తిడి వల్ల నాభిభాగంలో ఉండే మణిపూరక చక్రం ఉత్తేజితమవుతుంది. మణిపూరక చక్రం అనేది మన శరీరంలోని సూర్యకేంద్రం. ఇది ఆత్మవిశ్వాసానికి, సంకల్పానికి మరియు ఆర్థిక ఎదుగుదలకు మూలం. ఎప్పుడైతే ఈ చక్రం మంత్రశక్తి వల్ల యాక్టివేట్ అవుతుందో మీలో ఉన్న భయం, ఆందోళన మరియు అభద్రతాభావం పూర్తిగా నశించిపోతాయి. చాలామందికి తెలివితేటలుంటాయి, కానీ వాటిని ఉపయోగించి ధనాన్ని ఎలా సంపాదించాలో తెలియదు. దానికి కారణం ఈ చక్రం బలహీనంగా ఉండటమే. ఈ 21 రోజుల సాధనలో మీరు నాభి నుండి శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల మీలోని నిగూఢమైన శక్తులు బయటకు వస్తాయి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే గుర్తు చేస్తున్నట్లుగా, మంత్రాన్ని గొంతుతో మాత్రమే పఠిస్తే అది కేవలం మాట అవుతుంది. కానీ నాభి నుండి పఠిస్తే అది పరావాక్కు లేదా దైవవాక్కు అవుతుంది. ఆ వాక్కుకే ప్రకృతిని శాసించే శక్తి ఉంటుంది. మంత్రధ్వని పైకి ప్రవహిస్తున్నప్పుడు అది మీ హృదయస్థానంలో ఉన్న అనాహత చక్రంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీలో కరుణ, ప్రేమ మరియు ఇతరుల పట్ల సానుభూతి పెరుగుతాయి. లక్ష్మీదేవి ఎక్కడైతే ద్వేషం లేకుండా ప్రేమతో నిండిన హృదయం ఉంటుందో అక్కడే స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ శక్తి మీ గొంతులోని విశుద్ధ చక్రం మరియు భ్రుకుటి మధ్య ఉండే ఆజ్ఞాచక్రం వరకు చేరుతుంది. ఈ ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవడం వల్ల మీకు విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఏ వ్యాపారం చెయ్యాలి, ఏ నిర్ణయం తీసుకుంటే లాభం వస్తుంది, ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి అనే విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఐశ్వర్యం రావడానికి కేవలం కష్టం మాత్రమే సరిపోదు, సరైన నిర్ణయం తీసుకునే మేధస్సు కావాలి. ఆ మేధస్సును ఈ చక్రాల ఉత్తేజం ద్వారా మీరు పొందుతారు. ఈ 4:30 సమయం మీ చక్రాలను మేల్కొల్పడానికి అత్యంత అనుకూలమైనది. ఎందుకంటే ఆ సమయంలో మీ శరీరం విశ్రాంతిగా ఉంటుంది, ప్రాణవాయువు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ 21 రోజులు మీరు మంత్రం చెబుతున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండటం చాలా ముఖ్యం. వంగి కూర్చుంటే శక్తి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఒక వెదురుగొట్టం ఎంత నిటారుగా ఉంటే గాలి అంత వేగంగా ప్రవహిస్తుందో, మీ వెన్నెముక అంత నిటారుగా ఉంటే మంత్రశక్తి అంత వేగంగా మీ మెదడును చేరుతుంది. దీనివల్ల మీ ఆలోచనా విధానం మారిపోతుంది. దరిద్రమనేది బయట ఎక్కడో లేదు, అది మనలోని శక్తులు నిద్రపోవడం వల్ల కలిగే ఒక స్థితి. ఎప్పుడైతే మీ చక్రాలు మేల్కొంటాయో అప్పుడు ఐశ్వర్యం దానంతట అదే మీ వైపుకు వస్తుంది. మిత్రులారా, ఈ చక్రాల ఉత్తేజం వల్ల మీలో ఒక తెలియని ఉత్సాహం, ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మంత్రం పఠించి ముగించిన తర్వాత మీ శరీరంలో ఒక రకమైన ప్రకంపనలను మీరు గమనిస్తారు. ఆ ప్రకంపనలే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించే రక్షణ కవచం. ఈ 21 రోజులు మీ లోపల ఒక ఆధ్యాత్మిక పరివర్తన జరుగుతోంది. మీరు ఒక సాధారణ వ్యక్తి నుండి దైవశక్తి కలిగిన వ్యక్తిగా మారుతున్నారు. మిత్రులారా, మనం మంత్రం మరియు చక్రాల గురించి తెలుసుకున్నాము. అయితే ఈ 4:30 సాధనలో మీరు కూర్చునే ఆసనం మరియు మీ చేతులు ఉంచే ముద్ర మీ విజయానికి పునాది వంటివి. చాలామంది భక్తితో మంత్రం చెబుతారు, కానీ ఎలా పడితే అలా కూర్చుంటారు. సోఫాలోనో లేదా కుర్చీలోనో వంగి కూర్చుంటే మంత్రశక్తి మీ శరీరంలో సరిగ్గా ప్రవహించదు. మన శరీరం ఒక విద్యుత్ వాహకం లాంటిది. విశ్వం నుండి వచ్చే ప్రాణశక్తిని గ్రహించాలంటే మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. అందుకే ఈ 21 రోజుల సాధనలో మీరు నేలపై ఒక చాప లేదా మెత్తని ఆసనం వేసుకుని సుఖాసనంలో లేదా పద్మాసనంలో కూర్చోవడం చాలా ముఖ్యం. మీ వెన్నెముక ఎంత నిటారుగా ఉంటే నాభి నుండి పుట్టే మంత్రధ్వని అంత వేగంగా మీ మెదడులోని నాడులను చేరుతుంది. ఈ సాధనలో అత్యంత కీలకమైనది జ్ఞానముద్ర. మీ బొటనవేలిని మరియు చూపుడు వేలిని తాకి ఉంచి మిగిలిన 3 వేళ్లను నిటారుగా ఉంచడమే జ్ఞానముద్ర. చూపుడువేలు మన అహంకారాన్ని సూచిస్తే బొటనవేలు పరమాత్మను సూచిస్తుంది. ఈ 2 వేళ్లను కలపడమంటే మన అహంకారాన్ని వదిలి ఆ దైవంతో అనుసంధానమవ్వడం అని అర్థం. శాస్త్రీయంగా చూస్తే మన వేలి చివర్లలో ఎన్నో నాడులుంటాయి. ఈ 2 వేళ్లను తాకించడం వల్ల మీ మెదడులోని పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మీలో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా, ముద్ర లేకుండా చేసే జపం కేవలం పెదవుల కదలికగానే మిగిలిపోతుంది. కానీ ముద్రతో చేసే జపం మీ నాడీ వ్యవస్థను మారుస్తుంది.
జ్ఞానముద్రలో కూర్చొని ఓం శ్రీం హ్రీం క్లీం అని పఠిస్తున్నప్పుడు మీ శరీరంలోని విద్యుత్ ప్రవాహం పూర్తవుతుంది. సాధారణంగా మన చేతుల ద్వారా శక్తి బయటకు పోతూ ఉంటుంది. కానీ ఈ ముద్ర వేయడం వల్ల ఆ శక్తి మళ్లీ మీ శరీరంలోకే ప్రవహిస్తుంది. దీనివల్ల మీరు తక్కువ సమయం సాధన చేసినా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. లక్ష్మీదేవి ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన పద్ధతి ఉంటుందో అక్కడే స్థిరంగా ఉంటుంది. ఈ 4 గంటల 30 నిమిషాల సమయం ప్రకృతిలో విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉండే సమయం. ఈ సమయంలో మీరు జ్ఞానముద్రలో కూర్చుంటే ఆ తరంగాలను మీ శరీరం ఒక అద్భుతమైన యాంటెనాలాగా స్వీకరిస్తుంది. దీనివల్ల మీ మనస్సు బయట తిరగకుండా మీ లోపలికి ప్రవహిస్తుంది. మిత్రులారా, ఈ ఆసనం మరియు ముద్ర వల్ల మీలో సహనం పెరుగుతుంది. ధనం సంపాదించడానికి కావలసిన మొదటి లక్షణం ఓర్పు. ఆ ఓర్పు మీకు ఈ స్థిరమైన ఆసనం ద్వారా లభిస్తుంది. మీరు ఒక యోగిలా నిటారుగా కూర్చున్నప్పుడు మీలో తెలియని ఆత్మవిశ్వాసం వస్తుంది. నేను ఏదీ సాధించలేను అనే నిరాశపోయి ప్రపంచాన్నే జయించగలను అనే ధైర్యం కలుగుతుంది. ఐశ్వర్యం రావడానికి మీ శరీర భాష కూడా అనుకూలంగా ఉండాలి. వంగిపోయి నీరసంగా కూర్చునేవారి దగ్గరికి లక్ష్మీదేవి రాదు. ఎవరైతే వెన్నునిమిర్చి గంభీరంగా ప్రశాంతంగా ఉంటారో వారిని చూసి ఆ తల్లి మురిసిపోతుంది. ఈ 21 రోజులు మీరు ఈ ఆసనాన్ని, ముద్రను ఒక క్రతువులా పాటించండి. మీరు ఈ ముద్రలో కూర్చున్నప్పుడు మీ శ్వాసను గమనించండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మంత్రం పఠిస్తుంటే మీ రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి మీ నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుంది. సరైన సమయంలో సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడమే కదా ఐశ్వర్యానికి దారి. ఆ వివేకాన్ని ఈ జ్ఞానముద్ర మీకు ప్రసాదిస్తుంది. ఈ 4 గంటల 30 నిమిషాల సమయం మీ జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించడానికి దొరికిన అద్భుతమైన అవకాశం. మిత్రులారా, ఇప్పటివరకు మనం సమయం, ముద్ర, ఆసనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అత్యంత శక్తివంతమైన వాక్శుద్ధి గురించి మాట్లాడుకుందాం. వాక్కు అంటే కేవలం మాట్లాడ్డం కాదు, అది మీ లోపల ఉన్న ప్రాణశక్తి యొక్క బహిర్గత రూపం. మన పురాణాల ప్రకారం నాలుకపై సరస్వతీదేవి కొలువై ఉంటుంది. మీరు ఉదయం 4 గంటల 30 నిమిషాల సమయంలో చేసే మంత్ర పఠనం మీ నాలుకను పవిత్రం చేస్తుంది. దీన్నే వాక్సిద్ధి లేదా వాక్శుద్ధి అంటారు. అంటే మీరు ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుందేమోనంత శక్తి మీ మాటకు లభిస్తుంది. అందుకే ఈ సమయంలో ఎవ్వరినీ దూషించకూడదు, నెగటివ్ మాటలు మాట్లాడకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. చాలామంది తమ దైనందిన జీవితంలో తెలియకుండానే నాకు అదృష్టం లేదు, నేను పేదవాణ్ణి, నా పనులు ఎప్పుడూ అవ్వవు అని అంటూ ఉంటారు. మిత్రులారా, మీరు అన్న ప్రతి మాట విశ్వంలో ఒక తరంగంలా ప్రవహిస్తుంది. మీరు ఏది పదే పదే అంటారో ప్రకృతి దాన్నే నిజం చేస్తుంది. ఈ 21 రోజుల సాధనలో మీరు పఠించే ఓం శ్రీం హ్రీం క్లీం అనే మంత్రం మీ వాక్కులోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది. మంత్రం అంటే మీ మనస్సును రక్షించేది. మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మీరు ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మీ నాలుకపై ఒక రకమైన దివ్య శక్తి ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరు అన్న ప్రతి మాట ఒక దీవెనలా మారుతుంది. మంత్రం చదువుతూ మళ్లీ బయట చెడుమాటలు మాట్లాడితే ఆ మంత్రశక్తి క్షీణిస్తుంది. వాక్శుద్ధి కలగాలంటే మీరు ఈ 21 రోజులు మౌనాన్ని కూడా ఒక ఆభరణంగా ధరించాలి. అనవసరమైన చర్చలు, ఇతరుల గురించి చాడీలు చెప్పడం మానేయాలి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మధురంగా, సత్యంగా ఉండాలి. లక్ష్మీదేవి ఎక్కడైతే మంగళకరమైన మాటలు వినిపిస్తాయో, ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరు ఉదయం పఠించే మంత్రం మీ గొంతులోని విశుద్ధ చక్రంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీ మాటలో ఒక రకమైన గంభీరత మరియు ఆకర్షణ పెరుగుతాయి. మీరు ఏదైనా వ్యాపారం గురించి మాట్లాడినా లేదా అధికారులతో మాట్లాడినా మీ మాటలోని స్పష్టత ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఇదే ఐశ్వర్యానికి తొలిమెట్టు. ఎందుకంటే మీ మాట తీరే మీ అవకాశాలను నిర్ణయిస్తుంది. ఈ 4:30 సమయం మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకునే సమయం. ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చే ప్రతి మంత్రం మీ డిఎన్ఏలో మార్పులను తీసుకొస్తుంది. మీరు మంత్రం చెబుతున్నప్పుడు మీ గొంతులో వచ్చే కంపనం మీ రక్త ప్రసరణను మరియు ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. పాతకాలంలో ఋషులు శపించినా లేదా దీవించినా వెంటనే జరిగేది. దానికి కారణం వారి వాక్శుద్ధి.
ఈ 21 రోజులు మీరు చేసే సాధన మీకు ఆ స్థాయి శక్తిని ఇవ్వకపోయినా మీ జీవితాన్ని సుఖమయం చేయడానికి కావలసిన సంకల్ప సిద్ధిని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. సంపద అనేది కేవలం బయట ఉండే డబ్బు కాదు, అది మీ మాటలో ఉండే గౌరవం కూడా. ఎవరికైతే వాక్శుద్ధి ఉంటుందో వారిని చూసి లక్ష్మీదేవి మురిసిపోతుంది. మిత్రులారా, ఈ రోజు నుండి మీ మాట తీరును గమనించుకోండి. ఎప్పుడూ మంగళప్రదమైన విషయాలనే మాట్లాడండి. నా ఇల్లు ధనకనక వస్తు వాహనాలతో నిండిపోతోంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అందరూ సహకరిస్తున్నారు అనే సకారాత్మక మాటలనే పలకండి. మీరు ఇలా అనడం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది. దరిద్రం అనేది మీ మాటల ద్వారానే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఐశ్వర్యం కూడా మీ మాటల ద్వారానే ఆహ్వానించబడుతుంది. ఈ 21 రోజుల ఆధ్యాత్మిక యజ్ఞంలో మీ వాక్కును ఒక దివ్య ఆయుధంగా మలుచుకోండి. మిత్రులారా, ఇప్పుడు మనం ప్రకృతిలోని అత్యంత శక్తివంతమైన మూలకం అయిన నీటితో ఈ మంత్రశక్తిని ఎలా అనుసంధానం చెయ్యాలో మాట్లాడుకుందాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. అంటే నీటి దగ్గర మనం ఎటువంటి మాటలు మాట్లాడినా, ఎటువంటి ఆలోచనలు చేసినా ఆ నీరు ఆ తరంగాలను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. మన పూర్వీకులు దీన్ని ఎప్పుడో గుర్తించారు. అందుకే ఏ పూజ చేసినా కలశంలోని నీటిని మంత్రాలతో పవిత్రం చేసి ఆ తరువాతే ప్రోక్షణం చేసేవారు. మీరు చేసే ఈ చిన్న క్రియ మీ మంత్రశక్తిని 10 రెట్లు పెంచుతుంది. మీరు తెల్లవారుజామున 4:30 సమయంలో మంత్రపఠనానికి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక రాగి పాత్రలో లేదా గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీటిని ఉంచుకోండి. మీరు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అని పఠిస్తున్నప్పుడు ఆ ధ్వనితరంగాలు మీ ఎదురుగా ఉన్న నీటిలోకి ప్రవహిస్తాయి. మీ చూపు ఆ నీటిపైనే ఉండాలి. మీ నోటి నుండి వచ్చే ప్రతి బీజాక్షరం ఆ నీటిలోని అణువులను ఒక దివ్యమైన క్రమపద్ధతిలో అమరుస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ప్రశాంతమైన మరియు మంగళకరమైన శబ్దాలు సోకినప్పుడు నీటి స్ఫటికాలు అద్భుతమైన ఆకృతుల్లోకి మారతాయి. ఈ నీటిని కేవలం దాహం తీర్చుకోవడానికి తాగడం కాదు, దాన్ని ఒక మంత్ర జలప్రసాదంగా స్వీకరించాలి. మంత్రపఠనం ముగిసిన తర్వాత ఆ నీటిని 2 చేతులతో పట్టుకుని మీ మనసులోని సంకల్పాన్ని మరోసారి ఆ నీటికి తెలియజేయండి. ఈ నీరు నా శరీరంలోని ప్రతి అణువును పవిత్రం చేస్తోంది, నాలోని అనారోగ్యాన్ని దరిద్రాన్ని తొలగిస్తోంది అని దృఢంగా నమ్మండి. ఆ తర్వాత ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించండి. మన శరీరంలో 70% పైగా నీరే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ మంత్రం ద్వారా అభిమంత్రించిన నీటిని తాగుతారో అది మీ రక్త ప్రసరణను, మీ కణాల పనితీరును మరియు మీ ఆలోచనా విధానాన్ని అద్భుతంగా మారుస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే ఆరోగ్యం మరియు ఉత్సాహం ఉంటాయో అక్కడే నివాసముంటుంది. ఈ మంత్రజలం మీలోని బద్ధకాన్ని వదిలించి ఐశ్వర్యాన్ని సంపాదించడానికి కావలసిన శక్తినిస్తుంది. మిత్రులారా, ఈ నీటిని మీరు కేవలం తాగడమే కాకుండా మీ ఇళ్లంతా కొద్దిగా ప్రోక్షణం చేయవచ్చు. దీనివల్ల మీ ఇంట్లో పేరుకుపోయిన నకారాత్మక శక్తులు నశించిపోతాయి. చాలామంది ఇళ్లల్లో కారణం లేకుండానే గొడవలు జరుగుతుంటాయి లేదా ఒక రకమైన అశాంతి ఉంటుంది. మంత్రజలం ఆ ఇంటిలోని వాతావరణాన్ని శుద్ధి చేసి ఒక పవిత్రమైన క్షేత్రంలా మారుస్తుంది. నీరు అనేది ఒక వాహకం. మీరు అందించే భక్తిని, మంత్రశక్తిని అది మీ శరీరంలోని ప్రతి మూలకు చేరుస్తుంది. ఈ 21 రోజులు మీరు ఈ జల సాధనను తప్పకుండా పాటించండి. రాగి పాత్రలో నీరు ఉంచితే ఇంకా మంచిది, ఎందుకంటే రాగి శక్తిని త్వరగా గ్రహిస్తుంది. మిత్రులారా, ఇప్పుడు మనం నివసించే ఇల్లు మన అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ముఖ్యంగా ఈ మంత్రసాధన మన ఇంటి వాస్తు దోషాలను ఎలా తొలగిస్తుందో మాట్లాడుకుందాం. వాస్తు అంటే కేవలం గోడలు, తలుపుల అమరిక మాత్రమే కాదు, అది ఆ ఇంట్లో ప్రవహించే ప్రాణశక్తి. మన శరీరం ఎలాగైతే పంచభూతాలతో నిర్మితమైందో మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది. తెల్లవారుజామున 4:30 సమయంలో మీరు చేసే మంత్రపఠనం మీ ఇంటి గోడల మధ్య పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని బయటకు పంపి ఒక దివ్యమైన రక్షణ వలయాన్ని నిర్మిస్తుంది. ఈ సమయంలో మీరు గమనించవలసిన అతి ముఖ్యమైన ప్రదేశం మీ ఇంటి ఈశాన్యమూల. ఈశాన్యం అంటే ఈశ్వరుడు కొలువై ఉండే స్థానం.
దీన్నే దేవమూల అని కూడా పిలుస్తారు. సూర్యోదయానికి ముందు విశ్వం నుండి వచ్చే అత్యంత పవిత్రమైన తరంగాలు మొట్టమొదట ఈ ఈశాన్యమూల నుండే మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందుకే మీరు చేసే ఒక చిన్న మార్పు మీ ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు మంత్రసాధన చేస్తున్నప్పుడు మీ ఇంటి ఈశాన్యమూలలో ఒక చిన్న కిటికీ ఉంటే దాన్ని కొద్దిగా తెరిచి ఉంచండి. ఒకవేళ కిటికీ లేకపోతే ఆ ప్రదేశాన్ని అత్యంత శుభ్రంగా ఉంచి అక్కడ ఒక మట్టి ప్రమిదతో దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ఎక్కడైతే వెలుగు, పరిశుభ్రత మరియు ప్రశాంతత ఉంటాయో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈశాన్యమూలలో చెత్తాచెదారం లేదా బరువైన వస్తువులు ఉంచి మీరు ఎన్ని వేల మంత్రాలు చదివినా ఫలితం తక్కువగానే ఉంటుంది. ఈ 4 గంటల 30 నిమిషాల సమయం మీ ఇంటిలోని వాస్తుపురుషుడు మేల్కొనే సమయం. ఆ సమయంలో మీరు పఠించే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రం మీ ఇంటి మూలమూలలా ప్రతిధ్వనిస్తుంది. ఈ ధ్వనితరంగాలు గోడలలో దాగి ఉన్న ప్రతికూలతను హరిస్తాయి. చాలా ఇళ్లలో కారణం లేకుండానే గొడవలు జరగడం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం లేదా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉండటం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ ఆ ఇంట్లో ఉండే వాస్తు పీడ వల్ల కలిగే ఫలితాలు. కానీ ఈ 21 రోజుల మంత్రసాధన ఒక శక్తివంతమైన యాగంలా పనిచేసి ఆ దోషాలన్నింటినీ భస్మం చేస్తుంది. మీ ఇల్లు ఇప్పుడు కేవలం ఒక కట్టడం కాదు, అదొక దేవాలయంలా మారుతోంది. దేవాలయంలాంటి పవిత్రత ఉన్న చోట దరిద్రం అడుగుపెట్టడానికి కూడా భయపడుతుంది. మిత్రులారా, ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇంటి ఈశాన్యమూలలో వీలైతే ఒక పాత్రలో నీటిని ఉంచి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ మరియు కొన్ని పూలు వేయండి. ఈ నీరు విశ్వం నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మీ ఇల్లంతా ప్రసరింపచేస్తుంది. ఐశ్వర్యం రావడానికి మీ ఇంటి ప్రధాన ద్వారం, సింహద్వారం ఎంత ముఖ్యమో ఈశాన్యమూల అంతకంటే ముఖ్యం. సంపద అనేది ఒక ప్రవాహం లాంటిది. అది మీ ఇంట్లోకి ప్రవేశించాలంటే ఆ ప్రవేశద్వారం ఈశాన్యం నిర్మలంగా ఉండాలి. మీరు మంత్రం పఠిస్తున్నప్పుడు మీ మనసులో మీ ఇల్లు మొత్తం బంగారు కాంతితో నిండిపోతున్నట్లు, లక్ష్మీదేవి మీ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నట్లుగా దృఢంగా ఊహించుకోండి. మిత్రులారా, ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన అష్టలక్ష్మీ కటాక్షం గురించి మాట్లాడుకుందాం. చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం లేదా బీరువలో నగదు నిండటమని మాత్రమే అనుకుంటారు. కానీ మన శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి 8 రూపాలలో మనల్ని అనుగ్రహిస్తుంది. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో మీరు చేసే ఈ మంత్ర సాధన వల్ల మీ జీవితంలోకి కేవలం ధనం మాత్రమే కాదు, 8 రకాల అద్భుతమైన సంపదలు ప్రవేశిస్తాయి. సంపూర్ణమైన ఐశ్వర్యం అంటే ఈ 8 శక్తులు మీ వద్ద సమతుల్యంగా ఉండటమే. మొదటిది ఆదిలక్ష్మి. ఈమె మనకు మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను ఇస్తుంది. ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం వ్యర్థం. ఈ 4 గంటల 30 సమయం మీ అంతరాత్మను ఈ ఆదిలక్ష్మి శక్తితో అనుసంధానం చేస్తుంది. రెండవది ధాన్యలక్ష్మి. ఈమె మీ ఇంట్లో ఆహారానికి, ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా చూస్తుంది. మూడవది ధైర్యలక్ష్మి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఈమె ప్రసాదిస్తుంది. ధైర్యం ఉన్నచోటనే విజయం ఉంటుంది. నాలుగవది గజలక్ష్మి. ఈమె మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలను మరియు రాజ్యాధికారాన్ని ఇస్తుంది. మీరు పఠించే హ్రియం అనే బీజాక్షరం ఈ గజలక్ష్మి కటాక్షానికి మార్గం సుగమం చేస్తుంది. ఐదవది సంతానలక్ష్మి. ఈమె మీ వంశాభివృద్ధిని మరియు మీ పిల్లల శ్రేయస్సును కాపాడుతుంది. ఆరవది విజయలక్ష్మి. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ గెలుపును వరించేలా చేస్తుంది. ఏడవది విద్యాలక్ష్మి. ఐశ్వర్యాన్ని సంపాదించడానికి కావలసిన తెలివితేటలను, జ్ఞానాన్ని ఈమె ఇస్తుంది. చివరిది ధనలక్ష్మి. ఈమె మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి సిరి సంపదలను కురిపిస్తుంది. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా కేవలం ధనలక్ష్మి కోసమే ప్రార్థించి మిగిలిన 7గురిని విస్మరిస్తే మీ జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ఈ 21 రోజుల మంత్ర సాధనలో మీరు పఠించే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రం ఈ అష్టలక్ష్ముల శక్తులన్నింటినీ ఏకకాలంలో మీ వైపుకు ఆకర్షిస్తుంది. మిత్రులారా, ఈ సమయంలో మీరొక విషయాన్ని గమనించాలి. 8 లక్ష్మీ రూపాలు మీ ఇంట్లోకి రావాలంటే మీ మనసులో 8 రకాల మంచి గుణాలు ఉండాలి. వినయం, సత్యం, కరుణ, ధర్మం, ఓర్పు, శుచి, పట్టుదల
మరియు దైవభక్తి. ఎప్పుడైతే మీరు 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేచి సాధన చేస్తారో ఈ గుణాలు వాటంతట అవే మీలో మొలకెత్తుతాయి. లక్ష్మీదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె ఒక ఉన్నతమైన జీవన శైలి. ఈ 21 రోజులు మీరు చేసే ఈ తపస్సు మిమ్మల్ని ఆ అష్టలక్ష్ముల కటాక్షానికి పాత్రులను చేస్తోంది. మీ అప్పుల బాధలు తీరడం అనేది ధనలక్ష్మి ఇచ్చే ఫలితమైతే, మీ ఆరోగ్యం బాగుపడటం ధైర్యలక్ష్మి ఇచ్చే వరం, మీ పిల్లలు ప్రయోజకులు కావడం సంతానలక్ష్మి ఇచ్చే ఆశీస్సు. ఈ 4 గంటల 30 సమయం ప్రకృతిలో అష్టలక్ష్ములు సంచరించే సమయం. ఆ సమయంలో మేల్కొని ఉన్నవారిని వారు ప్రత్యేకంగా దీవిస్తారట. ధనవర్షం కురవడమంటే ఆకాశం నుండి నోట్లు పడడం కాదు. ఈ 8 శక్తులు మీ జీవితంలోకి ప్రవేశించి మిమ్మల్ని ఒక సంపూర్ణ ఐశ్వర్యవంతునిగా మార్చడం. మీరు మంత్రం పఠిస్తున్నప్పుడు ఈ 8 లక్ష్మీ రూపాలు మీ చుట్టూ ఉన్నట్లుగా, వారు తమ హస్తాలతో మిమ్మల్ని దీవిస్తున్నట్లుగా మనసులో దృఢంగా ఊహించుకోండి. భావనలో ఎంతటి శక్తి ఉందో రాబోయే రోజుల్లో మీరు కళ్ళారా చూస్తారు. మిత్రులారా, ఇప్పటివరకు మనం మనస్సును, గృహాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మన అంతరంగంపై అత్యంత ప్రభావం చూపే ఆహారం గురించి మాట్లాడుకుందాం. మన శాస్త్రాలు ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః అని చెబుతున్నాయి. అంటే మనం తీసుకునే ఆహారం ఎంత శుద్ధంగా ఉంటే మన బుద్ధి అంత ప్రకాశవంతంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో మీరు చేసే మంత్రపఠనం సక్రమంగా ఫలితాన్నివ్వాలంటే ఈ 21 రోజులు మీరు తీసుకునే ఆహారంపై కొన్ని నియమాలు పాటించటం చాలా ముఖ్యం. ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, అది మీ లోపల మంత్రశక్తిని నిలిపి ఉంచే ఇంధనం లాంటిది. ఈ 21 రోజుల సాధనలో మీరు పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే తాజాగా వండిన శాకాహారం, పండ్లు, ఆకుకూరలు మరియు పాలు. తామసిక ఆహారాలైన మాంసాహారం, మద్యం, పొగాకు వంటి వాటికి ఈ కాలంలో దూరంగా ఉండటం అత్యవసరం. ఎందుకంటే తామసిక ఆహారం మీ శరీరంలో బద్ధకాన్ని పెంచుతుంది. మీరు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఉత్సాహంగా నిద్రలేవాలంటే మీ శరీరం తేలికగా ఉండాలి. మాంసాహారం వంటి బరువైన ఆహారాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల తెల్లవారుజామున నిద్రలేవటం కష్టమవుతుంది మరియు మంత్రం పఠిస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరదు. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా, కేవలం మంత్రం చదివి నోటికొచ్చిన ఆహారం తింటే ఫలితం శూన్యం. ఆహార నియమాల్లో మరో ముఖ్యమైన విషయం మితాహారం. అంటే మీ పొట్టను నిండుగా కాకుండా కొంచెం ఖాళీగా ఉంచేలా తినడం. రాత్రిపూట మరీ ఆలస్యంగా భోజనం చేయకండి. సూర్యాస్తమయం తర్వాత 2-3 గంటలలోపు లఘుభోజనం ముగించటం వల్ల తెల్లవారుజామున మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత ఎంత ఇష్టమో, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అంతకంటే ఇష్టం. ఈ 21 రోజులు మీరు ఆహారాన్ని వండేటప్పుడు కూడా దైవస్మరణతో వండండి. ఆ ఆహారంలో ఉండే ప్రకంపనలు మీ కుటుంబ సభ్యులందరి మనస్సులను ప్రశాంతంగా మారుస్తాయి. కోపంతో లేదా చిరాకుతో వండిన ఆహారం మీలో నెగటివ్ ఆలోచనలను పెంచుతుంది. మిత్రులారా, ఈ సమయంలో మరో నియమం ఏమిటంటే వాక్మిత్తత్వం. అంటే అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడ్డం. ఆహారం మీ శరీరానికి శక్తినిస్తే మౌనం మీ ఆత్మకు శక్తినిస్తుంది. ఈ 21 రోజులు మీరు ఎవరినీ నొప్పించకుండా, అసూయపడకుండా ఉండాలి. లక్ష్మీదేవి ఎక్కడైతే శాంతి మరియు సహనం ఉంటాయో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ధనవర్షం కురవాలంటే మీ అంతరంగమనే పాత్ర శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధి కేవలం స్నానం వల్ల రాదు, మీరు తీసుకునే ఆహారం మరియు మీరు మాట్లాడే మాటల ద్వారా వస్తుంది. మీ వాక్కు ఎంత మధురంగా ఉంటే మీ మంత్రం అంత త్వరగా ఫలిస్తుంది. ఈ 4 గంటల 30 నిమిషాలు అమృత గడియలు. ఆ సమయంలో మీ శరీరంలోని నాడీ వ్యవస్థ అత్యంత సున్నితంగా ఉంటుంది. సాత్విక ఆహారం వల్ల మీ రక్తం శుద్ధయ్యి మంత్రధ్వని మీ శరీరంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. దీనివల్ల మీలో ఓర్పు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందాలంటే మొదట మీకు మీ ఖర్చులపై, మీ కోరికలపై నియంత్రణ రావాలి. ఆ నియంత్రణ మీకు ఈ సాత్విక ఆహార నియమాల ద్వారా లభిస్తుంది. మిత్రులారా, సాధారణంగా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించినప్పుడు దానికి అడ్డంకులు రావడం సహజం. ఈ 15వ రోజు నుండి 21వ రోజు వరకు ఉండే సమయం అత్యంత కీలకమైనది.
ఎందుకంటే మీ మనసు ఇప్పుడు అలసత్వానికి లోనవుతుంది. ఇప్పటికే 2 వారాలు చేశాను కదా, ఒక్కరోజు నిద్రపోతే ఏమవుతుంది అనే బలహీనమైన ఆలోచన మీ తలుపు తడుతుంది. దీన్నే మాయాజాలం అంటారు. మీరు గమ్యానికి చేరువలో ఉన్నప్పుడే పరీక్షలు ఎదురవుతాయి. ఈ 4 గంటల 30 నిమిషాల సమయానికి నిద్రలేవడం అనేది ఒక యుద్ధం అయితే, ఆ సమయంలో వచ్చే బద్ధకాన్ని జయించడం ఒక మహాయజ్ఞం. బద్ధకం అనేది కేవలం శరీరానికి సంబంధించింది కాదు, అది మీలోని తమోగుణం యొక్క లక్షణం. జ్యేష్ఠాదేవి మీ ఇల్లు వదిలి వెళ్లే ముందు మిమ్మల్ని రకరకాలుగా ప్రలోభపెడుతుంది. నిద్ర ఆవహించడం, ఒళ్ళు నొప్పులు రావడం, లేదా ఏదో ఒక పనిపడి సాధన ఆగిపోవడం వంటివి జరగవచ్చు. మిత్రులారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని మనం చెప్పుకున్నట్లుగా, ఈ దశలో మీరు వెనకడుగు వేస్తే ఇప్పటివరకు మీరు సంపాదించిన మంత్రశక్తంతా క్షీణిస్తుంది. ఒక రైతు విత్తనం నాటిన తర్వాత మొక్క మొలకెత్తే సమయంలోనే దానికి ఎక్కువ రక్షణ కల్పించాలి. మీ సాధన కూడా ఇప్పుడు మొలక దశలో ఉంది. ఈ సమయంలో మీరు చూపే పట్టుదలే మీ జీవితాంతం ఐశ్వర్యాన్నిస్తుంది. అడ్డంకులను జయించడానికి మొదటి సూత్రం సంకల్పం పునరుద్ధరణ. మీకు నిద్ర వస్తున్నట్లు అనిపించినప్పుడు ఒక్కసారి మీ కష్టాలను గుర్తు తెచ్చుకోండి. మీ అప్పుల బాధలు, మీ కుటుంబ అవసరాలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, ఇవన్నీ మీ నిద్రను తరిమికొట్టే మందులు కావాలి. ఐశ్వర్యం కావాలని కోరుకునేవారికి నిద్ర అనేది ఒక శత్రువు లాంటిది. లక్ష్మీదేవి ఎక్కడైతే పట్టుదల మరియు నిరంతర కృషి ఉంటాయో అక్కడే స్థిరంగా ఉంటుంది. మీరు ఈ 4:30 గంటలకు లేవగానే మొహంపై చల్లటి నీటిని చల్లుకోండి, లేదా కాసేపు ప్రాణాయామం చెయ్యండి. దీనివల్ల మీ శరీరంలోని నాడులు ఉత్తేజితమై బద్ధకం మటుమాయమవుతుంది. ఈ సమయంలో మరో పెద్ద అడ్డంకి అనుమానం. నేను చేస్తున్న ఈ పని నిజంగా ఫలిస్తుందా, నా తలరాత మారుతుందా అనే సందేహాలు వస్తుంటాయి. మిత్రులారా, అనుమానం ఉన్న చోట దైవశక్తి పనిచెయ్యదు. నమ్మకమే ఈ విశ్వానికి పునాది. సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడనే నమ్మకంతోనే కదా లోకం నడుస్తోంది. అలాగే మీరు చేసే ఈ మంత్రసాధన తప్పకుండా ఫలిస్తుంది అనే అచంచలమైన విశ్వాసంతో ఉండాలి. మీరు పఠించే ఓం శ్రీం హ్రీం క్లీం అనే బీజాక్షరాలకు మీ విధిని మార్చే శక్తి ఉంది. ఆ శక్తిని మీరు మీ సందేహాలతో అడ్డుకోకండి. మీరు ఈ 21 రోజులు పూర్తి చేస్తే ఆ తర్వాత మీ జీవితం ఒక ప్రవాహంలా సాగుతుంది. ఈ 15వ రోజు నుండి మీరు మీ ఏకాగ్రతను మరింత పెంచాలి. బాహ్య ప్రపంచంలోని గొడవలు, టీవీ వార్తలు లేదా ఇతరుల విమర్శలను పట్టించుకోకండి. మీ లక్ష్యం కేవలం ఆ 4:30 సమయం మరియు ఆ మంత్రం మాత్రమే కావాలి. ఎప్పుడైతే మీరు ఈ అడ్డంకులను జయించి ముందుకు సాగుతారో అప్పుడు మీలో ఒక తెలియని వజ్ర సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పమే మిమ్మల్ని విజేతగా నిలుపుతుంది. ధనవర్షం కురవాలంటే ముందు మీ మనసులోని బద్ధకం అనే మేఘాలు తొలగిపోవాలి. మిత్రులారా, ఇప్పటివరకు మనం మంత్రం, క్రమశిక్షణ మరియు అడ్డంకులను జయించడం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఐశ్వర్యాన్ని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన అయస్కాంతం కృతజ్ఞత గురించి మాట్లాడుకుందాం. ఆధునిక ప్రపంచంలో దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నారు. దీని అర్థమేమిటంటే, మీరు ఏ భావనతో ఉంటారో విశ్వం మీకు దాన్నే రెట్టింపు చేసి ఇస్తుంది. మీరు తెల్లవారుజామున 4:30 సమయంలో మంత్రపఠనం చేస్తున్నప్పుడు మీ మనసులో లోభత్వం లేదా కొరత అనే భావన ఉండకూడదు. నా దగ్గర ఏమీ లేదు, నేను పేదవాడిని అని మీరు ఏడుస్తూ అడిగితే విశ్వం మీకు మరిన్ని కష్టాలనే ఇస్తుంది. దానికి బదులుగా, దేవుడా, నాకు ఈ అందమైన జీవితాన్నిచ్చినందుకు, ఈరోజు నిద్రలేచినందుకు కృతజ్ఞతలు అని ప్రారంభించండి. కృతజ్ఞత అనేది ఒక దివ్యమైన ప్రకంపన. మీరు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పినప్పుడు మీ అంతరంగం సమృద్ధి అనే స్థితికి చేరుకుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే సంతోషం, తృప్తి ఉంటాయో అక్కడే వర్షిస్తుంది. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా, కేవలం మంత్రం చదివి బయట ప్రపంచంలోకి వెళ్ళాక నా బ్రతుకు ఇంతే, నా అదృష్టం బాలేదు అని గొణిగితే ఆ మంత్రశక్తి క్షీణిస్తుంది. మీరొక నియమం పెట్టుకోండి. నిద్ర లేవడానే మీ అరచేతులను చూసుకున్న తర్వాత మీకు లభించిన కనీసం 5 మంచి విషయాలకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు ఉండడానికి ఇల్లుంది, తినడానికి తిండి ఉంది, చూడడానికి కళ్ళున్నాయి. ఇవేవీ లేనివారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ మనసు విశాలమవుతుంది. ఈ 4:30 సమయం విశ్వానికి మీ సందేశాన్ని పంపే సమయం. ఆ సమయంలో నాకు అప్పులు తీరిపోయినందుకు కృతజ్ఞతలు అని అది జరగక ముందే నమ్మకంతో చెప్పండి.
దీన్నే అడ్వాన్స్డ్ గ్రాటిట్యూడ్ అంటారు. అంటే మీకు కావలసిన సంపద ఇప్పటికే మీ వద్దకు చేరుకుందని భావించి ఆ సంతోషాన్ని అనుభవించడం. ఎప్పుడైతే మీరు ఈ మానసిక స్థితిలో ఉంటారో అప్పుడు మీలోని మంత్రశక్తి ఒక అయస్కాంతంలా మారి ధనాన్ని మరియు అవకాశాలను మీ వైపుకు లాగుతుంది. ధనవర్షం కురవడం అంటే ఆకాశం నుండి నోట్లు పడడం కాదు. మీ కృతజ్ఞతా భావం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు మీ కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడం. కృతజ్ఞత లేని హృదయం ఎడారిలాంటిది. అక్కడ ఏమీ మొలవదు. కృతజ్ఞత ఉన్న హృదయం సారవంతమైన భూమిలాంటిది. అక్కడ మీరు నాటిన ప్రతి మంత్రబీజం ఒక మహావృక్షమై ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఈ సమయంలో మీరొక విషయాన్ని గమనించాలి. కృతజ్ఞత అనేది కేవలం దేవుడికే కాదు, మీకు సహాయం చేసిన ప్రతి వ్యక్తికి, మీ తల్లిదండ్రులకు, ప్రకృతికి కూడా ఉండాలి. లక్ష్మీదేవి పరోపకారం మరియు కృతజ్ఞత ఉన్న చోటనే స్థిరంగా ఉంటుంది. ఈ 21 రోజులు మీరు ఈ భావనతో జీవించండి. అప్పుడు మీ ముఖంలో ఒక వర్చస్సు, మీ కళ్ళల్లో ఒక ప్రశాంతత కనిపిస్తాయి. ఆ ప్రశాంతతే మిమ్మల్ని సరైన నిర్ణయాల వైపు నడిపిస్తుంది. కోపంతో లేదా అసూయతో కూడిన మనసుతో మంత్రం జపిస్తే అది కేవలం శబ్దం మాత్రమే అవుతుంది. కానీ కృతజ్ఞతతో కూడిన మనసుతో జపిస్తే అది సాక్షాత్తూ లక్ష్మీదేవి పాదాలను తాకుతుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో జరిగే చిన్న చిన్న శుభపరిణామాలను గమనించండి. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడం, అనుకోకుండా ఏదైనా పాత బాకీ వసూలవ్వడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ మీ కృతజ్ఞతా భావానికి లభిస్తున్న మొదటి ఫలితాలు. వాటిని చూసి ఇంకాస్త కృతజ్ఞతతో ఉండండి. ధనం అనేది ఒక ప్రవాహం, అది నా దగ్గరకు వస్తోంది అని నమ్మండి. మిత్రులారా, ఇప్పటివరకు మనం మంత్రం, కృతజ్ఞత మరియు సంకల్పం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఐశ్వర్య ప్రాప్తికి అత్యంత ఆవశ్యకమైన గుణం ధైర్యం గురించి మాట్లాడుకుందాం. మన పెద్దలు ఒక మాట చెబుతుంటారు, ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ఎక్కడైతే ధైర్యం, సాహసం ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. భయం ఉన్న చోట దరిద్రం తాండవిస్తుంది. ధైర్యం ఉన్న చోట సంపద విరాజిల్లుతుంది. తెల్లవారుజామున 4:30 సమయంలో మీరు చేసే ఈ మంత్రసాధన కేవలం మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాదు, మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఒక అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. చాలామంది అడుగుతుంటారు, స్వామీ, మాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే భయం వేస్తోంది, భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది అని. మిత్రులారా, భయం అనేది మీలోని శక్తిని హరించుకుపోయే ఒక మంటలాంటిది. అది మీ మేధస్సును మొద్దుబారుస్తుంది. ఈ రోజు నుండి మీరు చేసే మంత్రపఠనంలో ఒక గంభీరత రావాలి. మీరు ఓం శ్రీం హ్రీం క్లీం అని పఠిస్తున్నప్పుడు ఆ ధ్వని మీ గుండెల్లో ఉన్న భయాన్ని కడిగివేయాలి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా కేవలం మంత్రం చదివి మళ్లీ పాత భయాలతో బ్రతికితే లక్ష్మీ కటాక్షం సిద్ధించదు. మీరొక సింహంలా గంభీరంగా ఉండాలి. ఎప్పుడైతే మీలో నా వెనుక ఆ పరమాత్మ ఉన్నాడు అనే ధైర్యం పెరుగుతుందో అప్పుడే ఐశ్వర్య ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ 4:30 సమయం మీ అంతరాత్మకు ధైర్యాన్ని నూరిపోసే సమయం. ఆ సమయంలో ప్రకృతిలో ఉండే నిశ్శబ్దం మీకొక తెలియని బలాన్నిస్తుంది. ధనవర్షం కురవడం అంటే ఆకాశం నుండి డబ్బులు పడటం కాదు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే మొండి ధైర్యం మీకు రావడం. ఎప్పుడైతే మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారో అప్పుడు మీకు తెలియని ఆదాయ మార్గాలు, కొత్త అవకాశాలు మీ కళ్ల ముందు కనిపిస్తాయి. లక్ష్మీదేవి పిరికివారి దగ్గర ఉండదు, సాహసవంతులనే ఆమె వరిస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందాలన్నా లేదా వ్యాపారంలో విజయం సాధించాలన్నా మొదట మీలో ఉన్న నేను పేదవాడిని, నా వల్ల కాదు అనే భయాన్ని తరిమికొట్టాలి. మిత్రులారా, ఈ సమయంలో మీలొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధైర్యం అంటే అహంకారం కాదు, అది దైవంపై ఉన్న నమ్మకం వల్ల కలిగే స్థిరత్వం. ఈ 21 రోజుల సాధనలో భాగంగా మీరిప్పుడు మీ మూలాధార చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు శక్తిని ప్రవహింపచేస్తున్నారు. ఈ శక్తి ప్రవాహం మీలో ఉన్న పిరికితనాన్ని హరించివేస్తుంది. మీ మాటలో స్పష్టత, మీ చూపులో తీక్షణత పెరుగుతాయి. మీరు ఎవరితో మాట్లాడినా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతారు. ఈ మార్పునే ధైర్యలక్ష్మీ కటాక్షం అంటారు. ఆమె మీ ఇంట ప్రవేశిస్తే
మిగిలిన 7 లక్ష్మీ రూపాలు వాటంతటా అవే మీ వద్దకు చేరుకుంటాయి. భయం మీ మనసులోకి ప్రవేశించినప్పుడల్లా ఈ మంత్రాన్ని స్మరించండి. అది మీకొక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భయం లేకుండా తీసుకోండి. మీ కష్టాలు తీరిపోతున్నాయని, మీ తలరాత మారిందని గట్టిగా నమ్మండి. నమ్మకమే ధైర్యం, ధైర్యమే లక్ష్మి. మీరు పఠించే ప్రతి అక్షరం మీ రక్తాన్ని ఉడికించాలి, మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలి. ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. భగవంతుని కృప ఉంటే కొండనైనా పిండి చెయ్యవచ్చు. మిత్రులారా, ఇప్పటివరకు మనం మంత్రం, ధైర్యం మరియు కృతజ్ఞత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఐశ్వర్యాన్ని శాశ్వతం చేసి అత్యంత రహస్యమైన సూత్రం పరోపకారం గురించి మాట్లాడుకుందాం. లోకంలో చాలామంది నా దగ్గరే తక్కువ ఉంది, నేనే అప్పుల్లో ఉన్నాను, ఇక ఇతరులకు నేనేమిస్తాను అని ఆలోచిస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక సత్యం దీనికి భిన్నంగా ఉంటుంది. సంపద అనేది నిలిచి ఉన్న నీరు కాదు, అది ప్రవహించే నది లాంటిది. నది నీటిని పంచుకుంటూ ముందుకు వెళ్తేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. అదే ఒకచోట ఆగిపోతే అది మురికిగా మారిపోతుంది. అలాగే మీ దగ్గర ఉన్న దానిలో కొద్దిగా 10 మందికి పంచుకోవడం వల్ల మీ సంపద తరగదు, సృష్టే దాన్ని 1000 రెట్లు చేసి మీకు తిరిగి ఇస్తుంది. తెల్లవారుజామున 4:30 సమయంలో మీరు చేసే ఈ మంత్ర సాధన మీ అంతరంగంలోని లోభత్వాన్ని తొలగించాలి. లోభత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా కేవలం మంత్రం చదివి అంతా నాకే కావాలి, నేను ఎవరికీ ₹1 కూడా ఇవ్వను అనే సంకుచిత స్వభావంతో ఉంటే ఆ మంత్రం సిద్ధించదు. లక్ష్మీదేవికి పరోపకారమంటే ఎంతో ఇష్టం. ఎవరైతే తన ఎదుగుదలతో పాటు సమాజ శ్రేయస్సును కూడా కోరుకుంటారో వారికి ఆమె అడగకముందే అన్నింటినీ ప్రసాదిస్తుంది. ఈ రోజు నుండి మీరొక చిన్న నియమం పెట్టుకోండి. మీ సంపాదనలో కనీసం ఒక చిన్న భాగం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికో లేదా ధర్మకార్యాలకో వినియోగించండి. ధనవర్షం కురవడమంటే ఆకాశం నుండి నోట్లు పడటం కాదు, మీ హృదయం విశాలమవ్వడం. ఎప్పుడైతే మీరు ఇవ్వడం ప్రారంభిస్తారో అప్పుడు విశ్వం మిమ్మల్ని ఒక ఛానల్లాగా ఎంచుకుంటుంది. అంటే 10 మందికి సహాయం చేయడానికి భగవంతుడు మీ ద్వారా సంపదను పంపిస్తాడు. ఈ 4:30 సమయం మీలోని స్వార్థాన్ని కాల్చివేసి దైవత్వాన్ని నింపే సమయం. మీరు పఠించే ఓం శ్రీం హ్రీం క్లీం అనే మంత్రం మీలో ఆ దాతృత్వాన్ని పెంచాలి. మీరు ఎంతగా పంచుతారో లక్ష్మీదేవి మీ ఇంట అంతగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సంపద పంచుకోవడం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మీకున్న జ్ఞానాన్ని పంచడం, ఒకరికి మంచి మాట చెప్పడం లేదా ఒకరి కష్టంలో తోడుండటం కూడా పరోపకారమే. మిత్రులారా, ఈ సమయంలో మీరొక విషయాన్ని గమనించాలి. విరాళమనేది అహంకారంతో ఇవ్వకూడదు, అది ఒక బాధ్యతగా ఇవ్వాలి. నేనిస్తున్నాను అనే అహంకారం వస్తే ఆ పుణ్యం దక్కదు. భగవంతుడు నాకిచ్చాడు, నేను తిరిగి ఆయన సృష్టికే ఇస్తున్నాను అనే వినయం ఉండాలి. లక్ష్మీదేవి ఎక్కడైతే వినయం మరియు త్యాగ నిరతి ఉంటాయో అక్కడే వర్షిస్తుంది. ఈ 21 రోజులు మీరు ఈ భావనతో జీవించండి. అప్పుల బాధల నుండి విముక్తి పొందాలంటే మీ చేతికి ఇచ్చే గుణం రావాలి. ఇచ్చే చేతికి ఎప్పుడూ కొరత ఉండదు, పుచ్చుకునే చెయ్యి ఎప్పుడూ దరిద్రంలోనే ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క అమోఘమైన నియమం. ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే దాన్ని జార విడుచుకోటండి. మీరు చేసే ఆ చిన్న సహాయం మీ మంత్రశక్తిని 100 రెట్లు పెంచుతుంది. ధనం అనేది ఒక పరీక్ష లాంటిది. దాన్ని మీరు ఎలా వాడుతున్నారనే దాన్ని బట్టే మీ తరువాత స్థాయి ఆధారపడి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని పాటిస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మిత్రులారా, మీరు గమనించారో లేదో, గత 18 రోజులుగా మీరు చేస్తున్న ఈ సాధన మీలో ఒక కొత్త మనిషిని ఆవిష్కరించింది. తెల్లవారుజామున 4:30 నిద్రలేవడం ఇప్పుడు మీకొక కష్టమైన పనిలా అనిపించడం లేదు. అదొక దివ్యమైన అలవాటుగా మారిపోయింది. మీ శరీరం ఇప్పుడు నిద్రను జయించింది. మీ మనసు బాహ్య ప్రపంచపు అలజడుల నుండి వేరుపడి ఆ మంత్రంలో లీనమైపోయింది. గమ్యానికి అతి చేరువలో ఉన్న ఈ సమయంలో మీలో కలిగే ఆ మార్పులను మీరు ఎలా గుర్తించాలో మరియు ఈ దీక్షను ఎలా పరిపూర్ణం చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 19వ రోజు నుండి మీ ఇంటి వాతావరణంలో ఒక తెలియని ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఇప్పటివరకు మీకు అడ్డుపడిన పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంటాయి. మీరు పఠించే
ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రం మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి వలయాన్ని నిర్మించింది. ఈ సమయంలో మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు, మీ కళ్లలో ఒక నిశ్చలమైన కాంతి కనిపిస్తాయి. ఇవన్నీ మీ లోపల ఉన్న దరిద్రం అనే చీకటి తొలగిపోయి ఐశ్వర్యలక్ష్మి అడుగుపెడుతోంది అనడానికి సంకేతాలే. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని నేను పదే పదే చెబుతున్నట్లుగా ఈ చివరి 3 రోజులు మీరు మరింత ఏకాగ్రతతో ఉండాలి. విజయం మన కళ్ల ముందున్నప్పుడే మనం అత్యంత జాగ్రత్తగా అడుగువేయాలి. 19వ రోజు నుండి మీ కలల్లో కూడా మార్పులు రావచ్చు. పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, వెలుగులు లేదా దైవ రూపాలు మీకు కనిపిస్తుంటే మీ సాధన ఫలించిందని అర్థం. ఐశ్వర్యం రావడమంటే కేవలం ధనం పెరగడం మాత్రమే కాదు, మీ ఆలోచనలలో ఉన్న దారిద్ర్యం పోవడం. నేను సాధించలేను అనే భయం పోయి నేను దేనికైనా అర్హుడిని అనే ఆత్మవిశ్వాసం కలగడమే నిజమైన లక్ష్మీ కటాక్షం. ఈ 4 గంటల 30 నిమిషాల సమయం మీ అంతరాత్మను విశ్వశక్తితో పూర్తిగా అనుసంధానం చేసే సమయం. ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక సత్యంగా మారే అవకాశముంది. అందుకే ఈ రోజు నుండి మీరు మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి పలకండి. ఎవరినీ కించపరచకండి. ఎల్లప్పుడూ మంగళప్రదమైన విషయాలనే స్మరించండి. మిత్రులారా, ఈ సమయంలో మీరొక ముఖ్యమైన క్రియ చెయ్యాలి. మీరు మంత్రం పఠించి ముగించిన తర్వాత కళ్ళు మూసుకుని కనీసం 10 నిమిషాల పాటు ధ్యానంలో ఉండండి. ఆ నిశ్శబ్దంలోనే దైవం మీతో మాట్లాడుతుంది. మీకు రావలసిన అప్పులు ఎలా వసూలవ్వాలి, మీ వ్యాపారాన్ని ఎలా వృద్ధి చెయ్యాలి అనే ఆలోచనలు ఒక మెరుపులా మీ మెదడులో తళుక్కుమంటాయి. ఆ ఆలోచనలే ఆ తల్లి మీకు చూపిస్తున్న మార్గం. ధనవర్షం కురియడమంటే మీ బుద్ధి ప్రకాశించి మీరు చేసే ప్రతి పనిలో లాభం కలగడం. మీరు ఇప్పటివరకు చేసిన ఈ 19 రోజుల తపస్సు మీ కర్మ ఫలాలను ప్రక్షాళన చేసింది. మీ జీవితంలోని చీకటి అధ్యాయం ముగిసి ఒక నూతన ఉషోదయం ప్రారంభం కాబోతోంది. ఈ 19వ రోజు నుండి మీ కృతజ్ఞతాభావాన్ని ఇంకాస్త పెంచండి. మీరు పొందిన ప్రతి చిన్న శుభానికి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోండి. లక్ష్మీదేవి ఎక్కడైతే తృప్తి మరియు ఆనందం ఉంటాయో అక్కడే శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ 21 రోజుల ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. మీ వెనుక అనంతమైన దైవశక్తి ఉంది. మీ పట్టుదలే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఇక 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజులు మీ సాధనను ఒక యజ్ఞంలా కొనసాగించండి. రాబోయే ఆఖరి భాగంలో ఈ 21 రోజుల దీక్షను ఎలా ముగించాలి మరియు ఈ అదృష్టాన్ని జీవితాంతం ఎలా నిలుపుకోవాలో తెలిపే నిరంతర సాధన రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు 21వ రోజు. మీరు తెల్లవారుఝామున 4 గంటల 30 నిమిషాలకు కళ్ళు తెరిచినప్పుడు మీలో కలిగే ఆ అనుభూతి వర్ణనాతీతం. మీ శరీరం ఒక దివ్యమైన తేజస్సుతో, మీ మనసు అనంతమైన ప్రశాంతతతో నిండి ఉండటం మీరు గమనిస్తారు. ఇప్పటివరకు మీరు చేసిన ఆ మంత్ర సాధన, ఆ తపస్సు ఇప్పుడు ఫలించే సమయం ఆసన్నమైంది. మీరు పఠించిన ఆ బీజాక్షరాలు ఇప్పుడు మీ జీవితంలో నిజమైన సంపదగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మీరు నిద్రలేవగానే మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ అప్పుల బాధల నుండి విముక్తి లభించినట్లు, మీ ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతున్నట్లు మనసారా దృఢంగా నమ్మండి. భక్తులారా, ఈ 21 రోజుల దీక్ష మీలో ఉన్న దరిద్రాన్ని పూర్తిగా తుడిచివేసి ఐశ్వర్యలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. 21 రోజులు ముగియగానే మళ్లీ పాత అలవాట్లకు లోను కాకూడదు. ఈ సాధన మీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. సంపద అనేది ఒక ప్రవాహం లాంటిది. అది నిరంతరం మీ వద్దకు రావాలంటే మీ లోపల ఉన్న ఆ చైతన్యాన్ని ఎప్పుడూ మేల్కొల్పి ఉంచాలి. తెల్లవారుఝామున 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేవడం అనేది కేవలం ఈ 21 రోజుల కోసమే కాదు. అది మీ జీవితాంతం ఒక వరంగా మారాలి. ఏ రోజైతే మీరు సూర్యోదయానికి ముందే మేల్కొంటారో ఆ రోజు ప్రకృతిలోని సమస్త శక్తులు మీకు సహకరిస్తాయి. ఐశ్వర్యమనేది కేవలం బయట ఉండే డబ్బు కాదు. అది మీ లోపల నిరంతరం ప్రవహించే ఒక గొప్ప శక్తి. ఈ ఆఖరి రోజున మీరు ఒక చిన్న క్రియ చెయ్యాలి.
మంత్రపఠనం ముగిసిన తర్వాత మీ శక్తి కొద్దీ ఎవరైనా పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. మీరు చేసిన ఈ 21 రోజుల పుణ్యఫలాన్ని లోకానికి పంచుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. ఎక్కడైతే త్యాగం మరియు భక్తి ఉంటాయో అక్కడ సిరి సంపదలకు ఎప్పుడూ కొరత ఉండదు. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే అని మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా ఈ సాధనను ఇక్కడితో ఆపేయకుండా ప్రతిరోజూ కనీసం 11 సార్లైనా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని స్మరించండి. అప్పుడే ఆ మంత్రశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మిత్రులారా, మీరు ఈ ప్రయాణంలో ఒంటరివారు కాదు. మీ వెనుక మీ పూర్వీకుల పుణ్యం ఉంది. మీ ముందు ఆ జగన్మాత వెలుగు ఉంది. మీ జీవితంలో ఇక దరిద్రం అనే మాటకు చోటు లేదు. అప్పుల బాధల నుండి విముక్తి, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబంలో సుఖశాంతులు ఇవన్నీ మీకు లభిస్తాయి. ఐశ్వర్యం రావడానికి మీ ఆత్మవిశ్వాసమే పెట్టుబడి. భయం ఉన్న చోట దరిద్రం ఉంటుంది. ధైర్యం ఉన్న చోట సంపద ఉంటుంది. ఈ 21 రోజులు మీరు సంపాదించిన ఆ ధైర్యమే మీ అసలైన ఆస్తి. ఏ కష్టం వచ్చినా సరే ఈ ఉషోదయకాలపు సాధనను గుర్తు తెచ్చుకోండి. అది మీకు మళ్లీ కొత్త ఊపిరిని పోస్తుంది. చివరగా, ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మీతో పంచుకోవడానికి మాకు అవకాశమిచ్చిన ఆ పరమాత్మకు కృతజ్ఞతలు. జ్ఞానాన్ని పంచడం వల్ల అది పెరుగుతుందే తప్ప తరగదు. మీరు పొందిన ఈ ఫలితాన్ని మీ ఆత్మబంధువులకు, మిత్రులకు కూడా తెలియజేయండి. లోకం బాగుంటేనే మనం బాగుంటాము. ఆ మహాలక్ష్మి మీ ఇంట ధనవర్షం కురిపించాలని, సకల శుభాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. లోక సమస్త సుఖినో భవంతు.